ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నేను ఈ ప్రసంగం చేస్తూ ఉన్నానంటే, మీరు ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉన్నారంటే దేవుడు గొప్ప పని చేసినట్లే. అనేక మంది సమయాన్ని ఈ లోకంలో లేకపోయినప్పటికీ దేవుడు తన కృప చొప్పున మనకు ఆయుష్నిచ్చి, మనకు జీవితాన్నిచ్చి, ఆయన మాటలు వినడానికి మరొకసారి కృప చూపించాడు. కనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, ఏదైనా పనిని ముగించినప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రారంభించినప్పుడు ఎలా జరుగుతుంది ఇది అని. అయిపోయిన తర్వాత అరే ఎలా చేయగలిగాం ఈ పని అని. రెండిట్లకి ఒకరు సహాయం చేస్తా ఉన్నారు మధ్యలో, ఎవరంటే దేవుడు. మనము కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని ఆలోచన చేసినప్పుడు, కీర్తన గ్రంథంలో 107వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము చదువుకుంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన అనేకమైన కార్యాలు మన ఎడల చేశాడు గనక మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన దయాళుడుగా ఉండడాన్ని బట్టి, ఆయన దయను, కృపను మన మీద ఉంచడాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చూస్తే ఈ కీర్తనలో కీర్తనాకారుడు అనేకమైన కార్యక్రమాల గురించి రాస్తూ ఉంటాడు. అనేకమైన సంఘటనలను పొదులుపరుస్తూ ఉంటాడు. ఈ మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు గొప్ప కార్యములు వారి ఎడల చేశాడని. ఇశ్రాయేలీయుల ఎడలే కాదు, నీ ఎడల, నా ఎడల కూడా అనేకమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు గనక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మనిషిగా ఆయన చేసిన అనేకమైన కార్యములను బట్టి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎవరైనా ఒక పిల్లవాడు వచ్చి లేదంటే మీరు ఒక పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ ఆంటీ అంటూ ఉంటాడు. కృతజ్ఞత అనే మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. ఇదే కీర్తనలో మనం చూస్తూ ఉంటే 103వ కీర్తనను గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కీర్తనాకారుడు చెప్తా ఉంటాడు ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటూ ఉన్నాడు. దావీదుకి ఒక ఆలోచన, లేదంటే దావీదుకి ఒక ఆశ, ఎప్పుడు కూడా తన హృదయము, తన ప్రాణము, తన శరీరము ప్రతీది కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని. ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న వాడిని సింహాసనాన్ని అధిష్ఠించడానికి కృప చూపించిన దేవునికి ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈరోజు ప్రాణంతో జీవిస్తూ ఉన్న మనము ఆయన్ను సన్నుతించవలసిన వారమై ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, మనం ఆయన చేసిన గొప్ప కార్యములను పొందుకుంటూ ఉంటున్నాము గనక. ఆయన అనేకమైన కార్యాలు చేశాడు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, ఆయన వాక్యమే మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము 107వ కీర్తన మొదట్లోనే మనకు ఉంటుంది, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇట్ ఇస్ ఎ కమాండ్. ఇది ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎందుకంటే ఆయన దయాళుడు. ఈ మాట మనం అనేక సార్లు వింటూ ఉంటాం. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆయన అనేక కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మవై ఉన్న దేవుడు వాక్యముగా రాస్తున్నప్పుడు చెప్పిన మాట కూడా ఏంటంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇట్స్ ఎ కమాండ్. మన తెస్సలోనికీయులు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. 5వ అధ్యాయంలో మనం ఏమని చూస్తామంటే, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయము, ఆ విషయము, ఈ విషయము, చిన్నది పెద్దది అని కాదు, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు అనిపించవచ్చు, అనేక సార్లు మేము బాధల్లో ఉంటున్నాం కదా, అనేక సార్లు కష్టాల్లో ఉంటున్నాం కదా, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అవుతుందా మా వల్లనని. ఉదాహరణకి నిన్నటి దినాన్ని, ఈ సమయానికి మా అన్నయ్యోళ్ళ పాప చనిపోయింది. బరియల్లో ఉన్నాం. 17 సంవత్సరాల యవ్వన స్త్రీ ప్రేమ పేరుతో ఆలోచనలు చేసి సాతాను బంధకాల్లో ఉండిపోయి తను ఆత్మహత్య చేసుకుంది.
స్టేషన్ల చుట్టూ వాటి చుట్టూ ఇట్ల చుట్టూ తిరిగి 2 రోజుల నుంచి నేను అన్నీ క్లియర్ అయ్యి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆమెను భూస్థాపితం చేసిన తర్వాత ఇదిగో కొద్ది గంటల్లోనే నేను మీతోటి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఎలా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను? జరిగినది అపాయము, జరిగినది కీడు, జరిగినది బాధాకరమైనదే. అది మంచైనా చెడైనా అనేకమైన విషయాల్లో నేను ఇప్పటి వరకు దేవుని నుంచి మంచిని పొందుకున్నాను. ఒక చిన్న విషయం గురించి నేను దేవుణ్ణి దూషించలేను కదా. యోబు స్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు యోజు అంటాడు, తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు యోబు అనే భక్తుడు, దేవుని నుంచి మనము మేలు మాత్రమే అవనించదుమా, కీడును అనుభవించి తగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఆ చిన్నారి 17 సంవత్సరాల యవన స్త్రీ 17 సంవత్సరాల పాటు మాకు ఆనందాన్ని పంచింది. 17 సంవత్సరాల పాటు సంతోషాన్ని పంచింది. ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. యెహోవా అవన్నీ మాకు ఇచ్చాడు. యెహోవాయే తీసుకుని పోయాడు. యెహోవా నామమునకు మహిమ కలిగిన. కేవలం ఆమె చేసిన పొరపాట్లు, ఆమె చేసిన అపరాధములు, ఆమె చేసిన ఆలోచనలు ఆమె జీవితాన్ని తెంచుకునేలా చేసింది. సాతాను బంధకాల బందీ అయిన స్త్రీ. కానీ దేవుడు నన్ను సజీవుడిగా నిలిపి నన్ను మీతో మాట్లాడడానికి అవకాశం కల్పించాడు గనక కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆయన కమాండ్ చేశాడు, ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. ఐ గివ్ థ్యాంక్స్ దేవా, నన్ను సజీవుడిగా ఉంచినందుకు, అటువంటి స్థితిలో నన్ను ఉంచినందుకు, అటువంటి బంధకాలను నన్ను ఉంచినందుకు నేను స్తుతిస్తున్నానని చెప్తున్నాడు. యోబు భక్తుడు అది చెప్తున్నాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎందుకు ప్రాణానికి చెప్తున్నాడు అంటే ఆ ప్రాణం మిగిలి ఉంది గనక. అనేక మంది ఈరోజు చనిపోతూ ఉన్నారు కదా. అనేక మంది సమయంలో సజీవులుగా లేరు కదా. అనేక మంది మరణ ఛాయల్లో పరుగులు పెడుతూ ఉన్నారు కదా. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ మాటలు వింటున్నావా? ఇంతవరకు ఈ మాటలు వినగలిగావంటే దేవుడు నిన్నెంతో చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. నీకు ఆయుష్నిచ్చాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు కనుక జీవాధిపతిని సన్నిధించవలసిన వారమే. ప్రతి ఒక్క ప్రవక్త, ప్రతి ఒక్క భక్తుడు మనకు నేర్పించేది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక కమాండ్. మనం అనుభవించిన దాన్ని బట్టి, దేవుని మాటను బట్టి కూడా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయనకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనం ఆయన గొప్ప కార్యాలు అనుభవించాం గనక, ఆయన వాక్యము సెలవిస్తుంది గనక, మూడవదిగా ఆయన మరలా వాటిని రిపీట్ చేస్తాడు గనక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇది ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్. అసలు దేవుడు మనకి ఇచ్చేది ఎప్పటికీ అంతం కానివి. ఆయన కృప ఎలాంటిదంటే అది నిత్యం ఉంటుంది. ఈరోజు అనుభవించాము, థ్యాంక్ యూ ప్రవ్వా అని చెప్తే ఇంకెక్కడితో ఆగిపోయేది కదా. మరలా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు గనక, మరలా ఆయన ఇస్తూ ఉన్నాడు గనక. మన్నా గురించి మనం చూసినప్పుడు మన్నాని వారు పొందుకుంటూ ఉండేవారు పరలోకం నుంచి. ఆ మన్నాను పొందుకున్న తర్వాత వారు అయిపోతుందేమోనని పరుగులు పెట్టి ఎక్కువ కూర్చుకుంటే అది కుళ్ళిపోయేది. ఎందుకంటే దేవుడు మరలా దయచేస్తాడని థ్యాంక్స్ చెప్తూ మానేసి మరలా వస్తుందో లేదని భయపడ్డనందుకు వారు ఆ పురుగులు పట్టిన వాటిని చూస్తూ ఉండేవారు. బూజు పట్టినట్లుగా అది అయిపోతూ ఉండదు, పాడైపోతూ ఉండదు. మన ఆశీర్వాదాలు కూడా అంతే, మన జీవం కూడా అంతే. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఆపేసే దేవుడు కాదు. నువ్వు ఏదైతే కృతజ్ఞతగా ఈరోజు చెప్తున్నావో ఇది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఏదైతే ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉన్నాడో అది వెంటాడుతూనే ఉంటుంది. అది నీకనే కాదు, ఆయన ప్రారంభించిన ప్రతిదీ అలాగే ఉంటుంది. చూడండి, మనిషి మీద వర్షము అది మంచివాడి మీద పడుతుంది, చెడువాడి మీద పడుతుంది. సూర్యరశ్మి మంచివాడి మీద పడుతుంది, చెడువాడి మీద పడుతుంది. ఆయన సృజించిన ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి మరల మరల రిపీట్ అవుతూనే ఉంటుంది. అది ఆగినట్లుగా ఎక్కడా కూడా ఉండదు. నువ్వు పీల్చే గాలి, నీ ప్రాణము కూడా, నీ జీవము కూడా, నీవు కలిగి ఉన్న ఆత్మ కూడా ఆయన పెట్టిందే. అది మరలా ఆయన చేత గొప్ప కార్యాలు పొందుకుంటూ ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. నువ్వు ఆయన్ని విడిచి వెళ్ళిపోయినా, నేను ఆయన్ని విడిచి వెళ్ళిపోయినా, ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయన చాచిన చేతులతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృప మనతో నిత్యం ఉంటూ ఉంటుంది. యోబు సమస్తమును కోల్పోయినప్పుడు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావు అంటే ఆయన దగ్గర ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం లేకపోవచ్చేమో. కానీ ఆయన జీవితాన్ని చూసిన తర్వాత మనకు అనేకమైన సమాధానాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆయన కృప నిత్యం ఉన్నది యోబు ఎడల. శరీరాలకైతే గాయమైంది, కురూపులైన బిడలను కోల్పోయినాడు. అయితే అక్కడితో అతని జీవితం అవ్వలేదు. మరలా వాటిని పొందుకుంటూనే ఉన్నాడు. ఒక కృతజ్ఞత కలిగి ఉంటే మరలా ఆశీర్వాదాలు పొందుకొని. దావీదు మొదటి నుంచి కూడా కృతజ్ఞత కలిగిన వాడు. నన్ను సింహము నుంచి నా దేవుడు కాపాడాడు, ఎలుగుబంటి నుంచి కాపాడాడు, ఇదిగో ఈరోజు ఈ గొలియాతు నుంచి కూడా కాపాడతాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గొలియాతు చచ్చిపోయాడు, అక్కడితో అయిపోలేదు. ఆయన కృప అతనితో నిత్యము చివరి శ్వాస వరకు దావీదుతోటి దేవుని కృప అలాగే ఉంది. ఈరోజు మీ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ,
నా ప్రియమైన దేవుని జనాంగమ్మ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనము. ఎందుకంటే ఆయన మన ఎడల అనేకమైన కార్యములు చేశాడు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన వాక్యము సెలవిస్తుంది కృతజ్ఞత కలిగి ఉండమని. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే ఆయన కృప నిత్యం ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు పొందుకున్నాం అనుకుంటున్నామో అది మరలా పొందుకోవడానికి, మనం ఊహించిన వాటికంటే, మనము తలంచిన వాటికంటే అత్యధికంగా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక మనము కృతజ్ఞత కలిగి ఉండి ఆయన దగ్గర నుంచి అనేకమైన బ్లెస్సింగ్స్ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగోని ప్రియబిడ్డలతో కృతజ్ఞత కలిగిన జీవితం గురించి కొన్ని మాటలు మాట్లాడాను. వారి హృదయంలో ఇవి భద్రపరచుకోవడానికి కృప చూపించండి. వీటిని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ చిత్తమైతే తండ్రి, మీరు ఆకడలో అత్తబడే గుంపులుగా ఉజ్జీవపు పడిన అత్తలమలుగా వారి ప్రతి ఒక్కరూ ఉంటూ కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగి వారే ఉండే కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనగాక. ఆమేన్.